బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాదరావు గురూజీ. నమస్కారం గురువు గారు. సార్, చాలా మంది శివ భక్తులు ఉంటారు, శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. శివుడు కేవలం శ్మశానంలోనే ఉంటాడు. అలాంటి శ్మశానంలో ఉన్న వ్యక్తిని పూజిస్తే మనకేం వస్తుంది అనేది కొంతమంది ప్రశ్న. దీనికి మీరేమంటారు అసలు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శివుడు బూడిద పూసుకొని ఉంటాడు, నిరాడంబరుడు, తోలు కట్టుకొని ఉంటాడు, పాములు వేసుకొని ఉంటాడు, శ్మశానములో ఉంటాడు, కైలాసములోనూ ఉంటాడు. ఆయన దగ్గరే ఏమి లేదు, మనకేమిస్తాడు అనేటువంటిది ప్రశ్న. మీ భావన పూర్తిగా నాకు అర్థమైంది. అయితే మామూలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని పేరు. సృష్టి స్థితి లయకారకులు అనేటువంటిది. దాంట్లో విష్ణువు యొక్క నాభిలో నుంచి పుట్టినటువంటి వాడు పద్మనాభుడు అని, శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అనేటువంటిది అందరికీ తెలిసిందే. వేరు కాదు, ఇద్దరు ఒకటే అని. వీళ్లకు ఎక్కడ పుట్టారు ఏమిటి అనేటువంటిది ఉన్నది. ఒక పరమేశ్వరుడికి ఆద్యంతములు లేవు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా జంతువునాము నరజన్మ దుర్లభం అని అన్నాడు. సర్వ ప్రాణకోటికి మామూలుగా ప్రాణం అనేటువంటిది ఆధారం. అది అలా పక్కకు పెడితే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటువంటివి ఉంటున్నాం. అయితే పరమేశ్వరుడికి మూడవ కన్ను అనేటువంటిది ఒకటి ఉన్నది అనేది తెలుసు. ఏమిటి ఆ మూడవ కన్ను? ఎక్కడుంది అంటే, మామూలుగా రెండు కళ్ళు ఉంటాయి, జ్ఞానము అనేటువంటిది ఒక ఇది పెట్టాడు. ఈ మూడవ కన్ను అనేటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ జంతువుల మనుషులలో దైవాంశ సంభూతుల ఇంకొకట అనేది పక్కకు పెడితే, సర్వ ప్రాణికి ప్రాణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే లోపల ఆత్మజ్యోతి అనేటువంటిది నిరంతరము వెలుగుతూ ఉండేటువంటిదే శివుడి యొక్క మూడవ కన్ను అనేటువంటిది నా భావన. శివుడి మూడవ కన్ను శివములో లేదు, శివుడిలో లేదు. అంటే మన అందరిలో సర్వమానవాళిలోనూ అది జంతువుల ఇంకొకట అనేటువంటిది పక్కకు పెడితే, ప్రాణం అనేటువంటిది అందరిలో ఒకటే. పైన కనపడేటువంటి దేహాలు రూపాలు ఇవన్నీ వేరు కావచ్చు, ప్రాణం అనేటువంటిది ఒకటే. ఆ జ్యోతి వెలుగుతూ ఉండేటువంటి దానికి మూలమైనటువంటి ప్రధాన దేవత పరమేశ్వరుడు. అందుకనే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేటువంటిది. పరమేశ్వరుడు ఏమి మనకిస్తున్నాడు? ఎక్కడా మనము పరమేశ్వరుని రూపానికి మనము పూజ చేయడం లేదు. లింగాకారము కలిగినటువంటి లింగానికి మనము అభిషేకం చేస్తాం. అభిషేకం ఎందుకు చేస్తున్నట్టు మనం ఏది చేస్తున్నాము? పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతాలు, కొబ్బరి బోండాలతోనూ, తర్వాత మనం ఏది తీసుకపోయినా దాని మీద పోస్తూ ఉన్నాం. ఏమైనా నిలబడుతున్నాయా? దాని మీద నిలబడతాయా? నిలబడవు. అంటే అన్ని కిందికి పోతూ ఉంటాయి. దాని అర్థం ఏమిటి? ఒరే, నువ్వు ఏది చేసినా నీకోసమని నువ్వు చేసుకుంటున్నటువంటిది ఏది నీది కాదు, ఏది నీకు నిలబడదు. ఇలా ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో అలాగే సర్వము నీ శరీరముతో సైతము నువ్వు అలా పోగొట్టుకోవలసినటువంటి వాడివే అనేటువంటిది సూక్ష్మముగా మనము తెలియజేయబడుతుండేటువంటిదే పరమేశ్వరుడి యొక్క ఇది. అందుకే ప్రతి మానవాళిలోనూ ప్రతి జీవరాశిలోనూ ఏమిటి ప్రాణం అనేటువంటిది ఒక ముడి అనేటువంటిది ఎప్పుడైతే ఉన్నదో, ఇలా శివం అనేటువంటిది శివుడు
అనేటువంటి పదానికి ఇలా ముడిపడి ఉండేటువంటిది ఆ ప్రాణము మూడవ కన్ను అనేటువంటిది ఎప్పుడైతే మనకు ప్రాణము పోయిందో తలకట్టులాగా వచ్చేసి శవం అయిపోతున్నది ప్రతిదీ కూడా. ప్రాణం అనేది ఉంటేనే శివుడు ముడుచుకొని ఉంటే, ఎప్పుడైతే తీసేస్తున్నామో శవం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అందుకనే శివాలయములోకి వెళ్ళిన తర్వాత ప్రతివాడు మట్టిలో కలిసి బూడిదైపోవలసినటువంటి వాడే. కాబట్టి నీవు దేనికి అర్హుడవు అనేటువంటిది చూపించడానికే భస్మధారణ అనేటువంటిది మనము విభూతి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ప్రతివాడు ఇంతే అనేది తెలియజెప్పటం కోసం ఆయన శ్మశానములో ఎవడైనా రిక్షా దొక్కుకునేటువంటి నిరుపేద దగ్గర నుండి పెద్దగా కోటీశ్వరుడి వరకు ఎవరైనా ఇక్కడికి రావాల్సినటువంటి వాడే, నా దగ్గర చేరవలసినటువంటి వాడే అనటానికే నిదర్శనము శ్మశానములో ఉంటాడు, కైలాసములోనూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకనే మనము ఏదైనా ఆరోగ్యం బాగలేదు అనగానే మృత్యుంజయ హోమం చెయ్యండి పరమేశ్వరుడిది అని చెప్తాము. మార్కండేయుడికి ఆయుష్ పెంచింది ఎవరు? పరమేశ్వరుడేగా. మరి తీసేసేటువంటి లయకారకుడు కూడా శివుడే కదా. ఆయన అనుకుంటేనే ప్రతివాడిలోనూ జీవం ఉన్న ప్రతివాడు శివం, జీవము లేకపోతే శవం అని దాని యొక్క అర్థం. అందుకని పరమేశ్వరుడు అలా శ్మశానములోనూ ఉంటాడు. ఆయన నిరాకారుడు, ఆయన ఆద్యంతములు లేనివాడు ఆయన. అందువలన పరమేశ్వరుడే మనకు ఐశ్వర్య ప్రదాత, పరమేశ్వరుడే ఇస్తాడు. అందరికీ ఇవ్వవలసిన వాడు ఆయనే. లక్ష్మీదేవి, కుబేరుడు ఇలా ఉదయం లేవంగానే ఆయన దగ్గర కూర్చొని ఉంటారు. ఎప్పుడు ఇస్తాడా ఆయన ఇవ్వాలి అనేది. ఈ బూడిదలోనే ఐశ్వర్యం ఉండేది. ప్రతివాడు బూడిద మిగులుతుంది ప్రతివాడిది. అక్కడ మనమంతా సంపద ఎక్కడ పోతుంది? మానవ సంపద అంతా బూడిద పోసుకుని ఒక చోట ఉంటున్నాడు. అదే ఐశ్వర్యం. నిజంగా సార్, అసలు మనిషి జీవితం ఎలా మొదలవుతుంది, ఎలా అంతమవుతుంది, దానికి శివుని రూపంలో చాలా చక్కగా వివరించారు. నిజంగా శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడంటే నీ ఐశ్వర్యం మొత్తం చివరికి చేరేది అక్కడే అని చాలా స్పష్టంగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.